హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనము కోటిలింగాలకు అయితే వచ్చాము. సో ఇక్కడ కోటిలింగాల్లో కోటేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది. సో ఇక్కడ కనిపించే టెంపుల్ అదే అనమాట. వెనకాల చూస్తే మనకు గోదావరి రివర్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది. సో ఈ టెంపుల్ విశేషాలు ఏంటి, ఇక్కడ నేచర్ వ్యూ అంతా ఎలా ఉంటుందని చెప్పి నేను వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ కోటిలింగాల్లో ఉన్న కోటేశ్వర టెంపుల్లోకి వెళ్తుంటే మనకి ఇలా ఉంటుంది. సో మనకు బయట అంతా కూడా ఇలాంటి లొకేషన్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇదంతా గోదావరి రివర్ అన్నమాట. గోదావరి ఒడ్డున ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ బయట వైపు నవగ్రహ విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇలా ఇంకా ముందుకెళ్తే మనకు అక్కడ హనుమంతుడు తెచ్చిన శివలింగం ఉంటుంది. ఈ టెంపుల్ లోపల చూస్తే మనకి ఇలాంటి ఈ వైబ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంకా లోపలికి వెళ్తే మనకు ఈ కోటి రేణువులతో తయారు చేసిన శివలింగం అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చూస్తే దీని హిస్టరీ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనిపించే బోర్డు ఈ కోటిలింగాల హిస్టరీని అయితే తెలుపుతుంది. సో ఈ టెంపుల్కి ఈ పేరు ఎలా వచ్చింది, హిస్టరీ తెలిపే విధంగా ఈ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఈ కోటిలింగాలనే పేరు ఎలా వచ్చిందంటే దీని చుట్టూ 4 వైపులా కోటలు ఉండేవన్నమాట. ఈశాన్య కోటలో కోటేశ్వర స్వామి అయితే కొలువై ఉండేవాడట. కాబట్టి గ్రామానికి కోటిలింగాలని అయితే పేరు వచ్చింది. ఈ గ్రామానికి ఆగ్నేయ దశలో మునుల గుట్ట అని ఉండేది. అక్కడ మునులు ఋషులు తపస్సు కూడా చేసుకునేవాళ్ళట. ఆ గుట్టలో ఒక గృహం కూడా వాళ్ళకైతే ఉండేదట. అయితే ఆ ఋషులు నిత్యం గోదావరిలో స్నానం చేసి మళ్ళీ వాళ్ళ గుహల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉండేవాళ్ళట. అయితే ఒకరోజు వాళ్ళు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించి వాళ్ళు విచారిస్తూ ఉంటారనమాట. సో అలాంటి టైంలో ఆంజనేయ స్వామి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఏంటిలా గోదావరి తీరంలో విచారంగా ఉన్నారని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు ఒక శివలింగం కావాలి, శివలింగం ఉంటే మేము దాన్ని అభిషేకం చేసుకొని పూజలు చేసుకుంటామని చెప్పి ఈ ఆంజనేయునితోనైతే చెప్తారనమాట. సో ఆంజనేయుడు వాళ్ళకి నేను కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొస్తాను, అప్పుడు మీరు ప్రతిష్ఠించి పూజలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాడు. అలా ఆంజనేయుడు కాశీకి అయితే వెళ్తాడు శివలింగం కోసం. సో వీళ్ళు ఆంజనేయుని కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. బయలుదేరుతారు కానీ ఆంజనేయుడు ఎంతవరకు అయితే రాడు. సో వీళ్ళు ఎదురు చూసి ఇక ఆంజనేయుడు రావడేమో అని చెప్పి అనుకుని వీళ్ళు మళ్ళీ ఆ నదిలోకి వెళ్ళి, అంటే ఈ గోదావరి నదిలోకి వెళ్ళి తల ఒక పిడికడు ఇసుకని తీసుకొని ఆ ఇసుకతో శివలింగాల్ని వీళ్ళు చేస్తారనమాట. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పిడికడు అంటే ఒక కోటి ఇసుకరేణులు తీసుకొని ఈ లింగాన్ని తయారు చేస్తారు. కాబట్టి దీనికి కోటేశ్వర స్వామిగా అయితే పిలుస్తారని చెప్పి అయితే చెప్తారు. సో వాళ్ళు ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అప్పటికి ఆంజనేయుడు అయితే అక్కడికి వస్తాడు శివలింగాన్ని తీసుకొని. దాన్ని చూసి ఆంజనేయుడు కోపం తెచ్చుకొని ఆ శివలింగాన్ని పడేస్తాడనమాట. సో పడేసినప్పుడు ఏంటంటే ఈ మునులు ఈ ఆంజనేయుని శాంతింపజేసి మీరు తెచ్చిన శివలింగానికి పూజలన్నీ అయిన తర్వాత మా శివలింగానికి కూడా పూజలు అయితే చేస్తారు భక్తులందరూ అని చెప్పి అక్కడైతే దాన్ని ప్రతిష్ఠిస్తారు. అయితే ఈ సైతక లింగం లేదంటే ఈ కోటి ఇసుకరేణులతో ఉన్న లింగం వచ్చేసి ఈ టెంపుల్లో గర్భగుడిలో ఉంటుంది. ఆంజనేయుడు తీసుకొచ్చిన శివలింగం వచ్చేసి మనకు బయట వైపు ఈ టెంపుల్కి రైట్ సైడ్లో అయితే బయట ఉంటుందన్నమాట. అక్కడ ఆంజనేయుని విగ్రహం కూడా ఉంటుంది. సో ఇలా దీని హిస్టరీ అయితే ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ శాతవాహన రాజులు అయితే పరిపాలించే వాళ్ళు. పురావస్తు శాఖ తవ్వకాల్లో ఈ విషయాలన్నీ కూడా మనకు బయటపడ్డాయన్నమాట. అయితే ఈ కోట మధ్యలో పూర్వం శాతవాహనులు అయితే పరిపాలించేవాళ్ళట. శాతవాహనుల యొక్క మొట్టమొదటి రాజధాని కోటిలింగాలని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడైతే తవ్వకాల్లో వాటన్నింటి ఆనవాళ్ళు అయితే బయటకు తీశారు. ఈ శాతవాహన రాజుల్లో అందరికంటే గొప్పవాడైన 23వ శాతవాహన రాజు గౌతమి పుత్ర శాతకర్ణి జన్మించిన ప్రదేశం కూడా ఈ కోటిలింగాల గ్రామంలోనే ఉందన్నమాట. ప్రజెంట్ ఆ కోటల ఏమి కనిపించవు, బట్ వాటి ఆనవాళ్ళు అయితే ఉంటాయి. దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. ఫ్రెండ్స్, ఈ బయట వైపు ఇక్కడ హనుమంతుడు తెచ్చిన శివలింగం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి.
సో ఇది హనుమంతుడు తీసుకొచ్చిన, అంటే కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం ఇదే అనమాట. ఇది హనుమంతుడు తెచ్చాడన్నట్టుగా గుర్తుగా మనకు వెనకాల హనుమంతుని విగ్రహం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ లోపల పూర్తిగా ఎలా ఉంటుంది చూద్దాం. ఫ్రెండ్స్, ఇలా లోపలికి వెళ్తుంటే మనకి ఇలా ఎదురుగా గర్భగుడి అయితే వస్తుంది. సో దీంట్లో ఈ కోటి రేణులతో చేసిన ఈ కోటి లింగాల కోటేశ్వర స్వామి అయితే మనకి ఇలా కనిపిస్తాడు. సో ఇదేంటంటే మునులు తయారు చేసిన సైతక లింగం అనమాట. సో ఇప్పటికీ ఇది అలాగే ఉంది. ఇక్కడైతే పూజలు అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇటు లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది లోపల, అంటే ఇంకో గర్భగుడి కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా పూజలు అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ గర్భగుడికి ఇలా రైట్ సైడ్లో ఒక ద్వారం అయితే ఉంటుంది. దీని ద్వారా మనం బయటికి వెళ్తే ఇక్కడ హనుమంతుడు తెచ్చిన శివలింగం అయితే దర్శనమిస్తుంది మనకు. సో ఈ శివలింగం ఇలా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇలా ఆగ్నేయంగా వస్తే మనకి ఇక్కడ ఈ నవగ్రహ విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుండి గోదావరి వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. సో బయట మనకి ఇలా ఈ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా పర్చేజ్ చేయడానికి. సో పిల్లలకు సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ కోటిలింగాల టెంపుల్ అనుకుని గోదావరి రివర్ ఉంటుంది. జస్ట్ మనం రివర్ వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ తెలంగాణ టూరిజం సంబంధించిన బోటింగ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకు 2 బోట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి స్పీడ్ బోటు, ఇది వచ్చేసి కామన్ అందరికి కలిపి అనమాట. సో ఇది వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది బోట్కి. దీనిలో 4 మెంబర్స్ అయితే సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి అప్ టు 15 మెంబర్స్ వరకు అయితే కూర్చోవచ్చు, 10 to 15. సో ఒక్కొక్కరికి అడల్ట్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు, చైల్డ్ అయితే 30 రూపీస్ అయితే తీసుకుంటారు.
సో ఇది ఒక్కొక్కరికి 50 రూపీస్, పెద్దవాళ్ళకైతే ఉంటుంది, చిన్నపిల్లలకైతే 30 రూపీస్ ఉంటుంది. ఆ పక్కనది వచ్చేసి స్పీడ్ బోటు, అది 4 మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది. 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి ఘాట్స్ అన్నమాట, స్నానాలు చేయడానికి ఘాట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ స్నానం చేసే వాళ్ళు ఘాట్స్ దగ్గరకు వచ్చి అయితే స్నానాలు అవి చేస్తుంటారు చూడండి.